నేను మీ మధునండి. ఈరోజు నేను హెయిర్ ఆయిలు అది మనకి హెర్బల్ ఆయిల్ అయితే చేస్తున్నాను. ఏ కెమికల్స్ అనేది లేకుండా హెయిర్ లాంగ్ ఉందా, షార్ట్ ఉందా అని కాదు. ఎంత హెల్తీగా ఉంది, గుడ్ స్మెల్ వస్తుందనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో కెమికల్స్ ఏసి హెయిర్ ఫాల్స్ ఎక్కువ చేసుకుంటున్నారు. ముందుగా మనము గోరింటాకు, మందారం ఆకు, మందార పువ్వు, ఇంకా మనకి మెంతాకు, ఇంకా ఒక భృంగరాజు. నేనైతే నా హెయిర్‌కి వీక్లీ 3 టైమ్స్ పెట్టుకోవడానికి తయారు చేసుకుంటున్నా. ఇంకా ఇద్దరు ముగ్గురికి ఇంట్లో ఉండే వాళ్ళకి జెంట్స్‌కి కూడా ఇది యూజ్ చేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీకు ఏ ఆయిల్ అవైలబుల్ ఉంటే ఆ ఆయిల్ అదేనండి కోకోనట్ ఆయిల్ తీసుకోండి. నేనైతే బేసిక్‌గా కేరళ నుంచి కోకోనట్ ఆయిల్ తెప్పించుకుంటూ ఉంటాను. అది నాకు కనీసం ఒక 5, 6 మంత్స్ వస్తది. ఇప్పుడైతే అయిపోయింది. అందుకోసం కోకోనట్ ఆయిల్ వాడాను ఈరోజైతే. ఇంకైతే నేను ఆయిల్‌ని సిమ్‌లో పెట్టేసుకొని వన్ బై వన్ మన గోరింటాకు, మందారమాకు, మందార పువ్వు, భృంగరాజు, మెంతాకు వీటిలన్నిటిల్ని వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఆకుల్లో ఉండే న్యాచురాలిటీ కోసమే కదా ఈ ఆయిల్ మనం తయారు చేసుకుంటున్నాం. అప్పటికప్పటికి తయారు చేసుకొని, గోరువెచ్చంగా చేసుకొని, మనకి హెయిర్‌కి అప్లై చేసుకొని, కనీసం ఒక హాఫ్ డే అట్ట ఉంచేసి, లేదా మీకు టైం లేదా ఒక 2, 3 అవర్స్ ఎంతో హెల్తీ అయిన ఈ ఆయిల్‌ని మనము కొంచెం ఓపికగా చేసుకోవాలి. హడావిడిగా చేసుకొని, ఒక బాక్స్‌లో పెట్టేసుకున్నామంటే వీటిల నుంచి ఒక మంచి స్మెల్ వస్తది. అది హెయిర్‌కి అప్లై చేసుకున్నాక ఆ స్మెల్ మనకి అద్భుతహ అనిపిస్తది. ఎవరైనా మన హెయిర్‌ని స్మెల్ చూసినా గూడా వాళ్ళకి గూడా గుడ్ ఫీల్ వస్తది. ఇప్పుడైతే ఒక స్పూను మెంతులు క్వాలిటీ అయినయి తీసుకోండి. దాన్ని గూడా ఈ ఆయిల్‌లోకి 50% వేగిన తర్వాత లీవ్స్, మెంతులు గూడా వేసేయండి. ఇవి ఏవి మనకి పెద్దగా ఏగాల్సిన అవసరం లే. 50% వేగితే చాలు. వీటిలన్నిటిల్ని వన్ బై వన్, వన్ బై వేసుకొని బాగా ఆయిల్‌లోకి వీటిలో ఉండే గుణాన్నంతా పోయే వరకు తిప్పుతూ ఉండాలి. ఈ రకంగా. నేనైతే ఈ స్టీల్ గిన్నె తీసుకున్నాను. మీకేదైనా ఒకటికి కంఫర్ట్‌గా ఆయిల్‌కి పెట్టేసుకోండి. ఇది కుక్ అవుతుంది గదా! ఒక బౌల్ అయితే తీసుకోండి. మీరు వడకట్టేదానికి జల్లెడి ఇలాగే స్టీల్‌దైనా తీసుకోండి. ప్లాస్టిక్‌ది మాత్రం జల్లెడ తీసుకోబాకండి. హీట్‌గా ఆయిల్ వేస్తాం గాబట్టి దాంట్లో పడ్డప్పుడు సుమురుకోబోతది. ఇలాంటిదైతే నో ప్రాబ్లమ్. ఇప్పుడైతే మన ఆయిల్‌లో ఈ గుణాలన్నీ వెళ్ళిపోయినాయి గదా! లీవ్స్‌లోవి. ఆ ఆయిల్‌ని రోజుసేపు పక్కన బెట్టి మళ్ళీ వేద్దాం అనుకోబాకండి. ఆ హీట్‌గా ఉన్నప్పుడే దాన్ని ఎత్తి మనం జల్లెడలో వేసుకోవాలి. ఒక సెకండ్ అట్ట ఆరనిచ్చి పెడదాంలే అని మనం అనుకున్నామనుకో, లీవ్స్ ఆయిల్‌నంతా పీల్ చేసుకుంటది. మళ్ళీ మనకి ఆయిల్ లేకుండా పోతది. అందుకోసంగా మిగతా ఎక్స్‌ట్రా ఏమీ యాడ్ చేసుకోకుండా కొన్ని పదార్థాల్లో మంచి స్మెల్ వస్తూ ఉంటది. చూడండి 3 రోజులకు సరిపోయే ఆయిల్ అయితే నాకు ఇంట్లో వాళ్ళకి, నాకు వచ్చేసింది. ఈ ఆయిల్ అంతటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ ఆయిల్‌ని బాగా మసాజ్ చేసుకొని హెడ్‌కి స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ, కుదుర్లకు కూడా పెట్టుకుంటూ ఉన్నామనుకోండి. వీక్లీ 2స్ లేదా కనీసం వారానికి ఒక్కసారైనా ఒక హాఫ్ డే మనం వదిలేసామనుకోండి. అంత ప్రతి హెయిర్‌కి వెళ్ళి ఆయిలు మనకి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్‌ని తక్కువ చేస్తాయి. అయితే ఇది మనకి ఒక 2 మంత్స్ అయినా కంటిన్యూషన్ వాడుతూ ఉండాలి. ఎప్పటికప్పటికి మనం లీవ్స్ వేసేవి చేంజ్ చేసుకుంటూ హాఫ్ డే తర్వాత వాష్ చేసిన తర్వాత చూడండి మన హెయిర్ ఎంత సిల్కీగాను, హెల్తీగాను ఉంది కదా! ఇలాంటి మంచి హెయిర్ మీకు కావాలంటే కొంచెమైనా కష్టపడాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి, హెయిర్ ప్యాక్స్ ఏసుకోవాలి, హెయిర్ ఆయిల్స్ వేసుకోవాలి. హెయిర్ పొడవుందా, పొట్టుందా అనేది కాదండి. హెయిర్ ఎంత హెల్తీగా స్మోకీ అయితే ఎంత గుడ్ స్మెల్ వస్తదంటే అండి,
ఆసమ్ స్మెల్ వస్తుంది. గోరింటాకు అన్నీ కలిసి మంచి హెయిర్ ఆయిల్తో, హెయిర్ ప్యాక్స్తో, హెల్తీ టిప్స్తో మళ్ళీ మళ్ళీ మీ ముందు